నాన్న పెరట్లో తాను తెచ్చిన మొక్కను నాటటానికి మట్టిని తవ్వుతూ ఉన్నారు. అప్పుడే పిల్లలిద్దరూ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న, ఏ మొక్క నాటుతున్నారు అని అడిగారు. అప్పుడు నాన్న కరివేపాకు మొక్క అని చెప్పారు. అది విన్న పాప, ఓ, ఈ కరివేపాకు మొక్క పెరిగితే మనం ఆ ఆకులను వంటలో వాడుకోవచ్చు కదా నాన్న అని అన్నది. అప్పుడు నాన్న, అవునమ్మా, అందుకే మన పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు ఎటువంటి రసాయనాలు లేకుండా పెంచుకుంటున్నాం. ఇలా పండించడం వల్ల మనం కొంతవరకు ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం అన్నారు. పిల్లలిద్దరూ నాన్నకు సహాయం చేస్తూ అక్కడే ఉన్నారు. అప్పుడే పాపకు ఒక విషయం గుర్తొచ్చింది. వెంటనే నాన్నతో, నాన్న, మా స్కూల్ గోడపైన ధర్మో రక్షతి రక్షితః అని రాశారు. ధర్మం అంటే ఏంటి నాన్న అని అడిగింది. అప్పుడు నాన్న పిల్లలతో ఇలా చెప్పారు. ధర్మం అంటే చాలా లోతైన విషయం, కానీ మీకు సింపుల్గా చెప్పాలంటే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తన పని తాను సరిగ్గా చేయటాన్నే ధర్మం అంటారు. అది విని పాప, అంటే మంచి మనిషిలా ఉండటమే కదా నాన్న అని అడిగింది. అప్పుడు నాన్న, అవునమ్మా, మీరు పిల్లలు కదా, మీ ధర్మం ఏమిటంటే ప్రతిరోజు చక్కగా బడికి వెళ్ళి చదువుకోవటం, టీచర్ చెప్పిన మాటలు వినటం, అమ్మా నాన్నలను గౌరవించటం, వినయంగా ఉండటం, ఎల్లప్పుడూ నిజాన్నే మాట్లాడటం. అలాగే రాజులు పాటించే ధర్మాన్ని రాజధర్మం అంటారు. ప్రతి యుగానికి ధర్మం మారుతూ ఉంటుంది. దాన్నే యుగధర్మం అంటారు. ఇలా ధర్మాలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. అవేంటంటే ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండటం, ఎప్పుడూ నిజాన్నే మాట్లాడటం, ఎవరికీ హాని చేయకుండా ఉండటం, వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయటం. ఇవన్నీ ప్రతి మనిషి పాటించాల్సిన ధర్మాలు. అయితే ధర్మం అంటే కేవలం రూల్స్ పాటించడం మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో ఏది మంచిదో ఏది చెడో బాగా ఆలోచించి ఏది అందరికీ శ్రేయస్కరమో ఆ పని చేయడమే అత్యుత్తమమైన ధర్మం అని నాన్న చెప్పారు. మీకు బాగా అర్థమవ్వటానికి ఒక ఉదాహరణ చెబుతాను. ఒక అడవిలో ఒక సన్యాసి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ సన్యాసి ఎప్పుడూ ధర్మాన్నే ఆచరిస్తూ సత్యాన్ని పాటిస్తూ జీవిస్తుండేవారు. ఒకరోజు కొంతమంది బాటసారులు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళుతూ ఆ అడవిని దాటుకుంటూ వెళుతున్నారు. వారి దగ్గర నగలు ఉన్నాయని గమనించిన కొందరు దొంగలు వారి వెంట పడ్డారు. బాటసారులు ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ సన్యాసి కూర్చొని ఉన్న చెట్టు ఎడమవైపు ఉన్న దారిలో వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి దొంగలు వచ్చి వారు ఎటు వెళ్లారు అని సన్యాసిని అడిగారు. ఇప్పుడు సన్యాసి నిజం చెబితే బాటసారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. సన్యాసి బాగా ఆలోచించి ఈ పరిస్థితుల్లో నిజం చెప్పడం కంటే ప్రాణాలను కాపాడటమే గొప్ప ధర్మమని భావించి సన్యాసి దొంగలతో వారు జ్ఞాన మార్గంలో వెళ్లారు అని సమాధానం ఇచ్చారు. అది విన్న పెద్దమ్మాయి ఆశ్చర్యంతో, అంటే ఆ సన్యాసి అబద్ధం చెప్పలేదన్నమాట కదా నాన్న అని అడిగింది. అవునమ్మా, ఎవరికీ హాని కలుగకుండా మాట్లాడారు అని నాన్న చెప్పి ఇంకా ఇలా చెబుతూ, అది విన్న దొంగలు ఈ సన్యాసి పిచ్చివాడిలా ఉన్నాడు అని అనుకొని వేరే వైపు వెళ్ళిపోయారు. దాంతో బాటసారులు సురక్షితంగా తప్పించుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏది మంచిదో ఏది అందరికీ శ్రేయస్కరమో బాగా ఆలోచించి దాన్నే ఆచరించాలి. అలా ఆచరించడాన్నే ధర్మం అంటారు. అది విన్న పెద్దమ్మాయి, నాన్న, ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని ఎలా కాపాడుతుంది అని అడిగింది. నాన్న చిరునవ్వుతో, మీకు రామాయణం తెలుసు కదా, అందులో యుద్ధం జరుగుతున్న సమయంలో రావణాసురుడి కుమారుడు మేఘనాథుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావంతో శ్రీరాముడితో పాటు మొత్తం వానర సైన్యమంతా మూర్ఛపోతుంది. అప్పుడు విభీషణుడు, హనుమంతుడు యుద్ధభూమిలో అందరినీ పరిశీలిస్తూ తిరుగుతారు. అలా చూస్తుండగా కేవలం జాంబవంతుడు మాత్రమే కొద్దిగా స్పృహలో ఉన్నారని గమనిస్తారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడితో, నీవు వెంటనే హిమాలయ పర్వతాల దగ్గరకు వెళ్ళి మృత సంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధాని అనే 4 దివ్య ఔషధ మూలికలను తీసుకొని రమ్మని చెబుతారు. మృత సంజీవని మరణించిన వారిని తిరిగి బ్రతికిస్తుంది. విశల్యకరణి లోతైన గాయాలను నయం చేస్తుంది. సువర్ణకరణి శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి కలిగిస్తుంది. సంధాని విరిగిన ఎముకలని, చీలిన మాంసాన్ని మళ్ళీ కలిపేస్తుంది. అప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళారు.
కానీ ఏ మూలిక ఏదో గుర్తించలేకపోయారు. సమయం చాలా తక్కువగా ఉండటంతో మొత్తం ఔషధ పర్వతాన్నే పెకలించి లంకకు తీసుకొచ్చారు. ఆ ఔషధాల సువాసనల గాలికే కొంతమంది వానరులకు స్పృహ వచ్చింది. ఆ దివ్య ఔషధాల ప్రభావంతో తీవ్రంగా గాయపడిన వానరులు కూడా కోలుకున్నారు. మరణించిన వానరుల సైతం మళ్ళీ ప్రాణం పొంది లేచారు. ఆ దివ్య ఔషధాల మహిమ వల్ల వానరసేన మొత్తం మళ్ళీ పూర్తి బలంతో నిలిచింది. ఈ ఔషధ పర్వతాన్ని తీసుకువచ్చిన సమయానికి యుద్ధభూమిలో రాక్షసుల మృతదేహాలు ఒక్కటి కూడా లేవు. ఎందుకంటే రావణుని సేనకు వార్ స్ట్రాటజీ బాగా తెలుసు. యుద్ధంలో తమ వైపు నష్టం తక్కువగా జరిగిందని, శత్రువుల వైపు నష్టం ఎక్కువగా జరిగిందని చూపించాలని వారు ఎప్పుడూ ప్రయత్నించేవారు. అందుకే యుద్ధంలో చనిపోయిన రాక్షసుల శరీరాలను వెంటనే తీసుకెళ్లి సముద్రంలో పడేసేవారు. దాంతో ఆ ఔషధాల లాభం రాక్షసులకు కలగలేదు. దీనికి మూల కారణం ధర్మబలం. అందుకే అధర్మపరుడైన రావణుడు ఈ లాభాన్ని పొందలేకపోయాడు. ధర్మం ఎప్పుడూ వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ధర్మాన్ని నమ్ముకొని ధర్మ మార్గంలో నడిచేవారికి సరైన సమయంలో అది తప్పకుండా అండగా నిలుస్తుంది. శ్రీరాముడు ధర్మాత్ముడు. తన ధర్మాచరణ వల్లే బుద్ధిలో, బలంలో తనకు సమానుడైన హనుమంతుడు తనకు బంటుగా లభించారు. అలాగే సుగ్రీవుడు స్నేహితుడిగా లభించారు. ఈ సమస్తం ధర్మబలం వల్లే కలిగింది. రాముడు ప్రతి క్షణం ధర్మాన్నే ఆచరించేవాడు. ఎంతటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఆయన ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అందుకే మారీచుడి వంటి రాక్షసుడు కూడా రాముడిని వర్ణించాల్సి వచ్చినప్పుడు రామో విగ్రహవాన్ ధర్మః అని అన్నాడు. అంటే ధర్మమే ఒక రూపాన్ని ధరిస్తే అదే రాముడు అని అర్థం. శత్రువుకైనా రాముడి ధర్మనిష్ట అంత స్పష్టంగా కనిపించేది అని నాన్న చెప్పారు. అది విన్న పిల్లలిద్దరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా నాన్న మాటలు వింటూ ఉండిపోయారు. అప్పుడు నాన్న, మనం కూడా రాముడిలా ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్నారు. అది విన్న పిల్లలిద్దరూ ఆనందంగా, మేము కూడా రాముడిలా ధర్మాన్ని పాటిస్తాం నాన్న అని అన్నారు. అప్పుడు నాన్న చిరునవ్వుతో తాను నాటిన మొక్కకు నీళ్లు పోశారు. ఆ తరువాత అందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళిపోయారు.